మోసం. పెద్ద మోసం. హైదరాబాద్‌లో ఇంత పెద్ద మోసం గూడా చేస్తున్నారా అని అనిపిచ్చింది చూసిన తర్వాత. వరుస పెట్టి మోసాలకి పాల్పడుతున్నాడు కాంచదత్ అనే పర్సన్. సో, ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ మాకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పి కాంచదత్ మీద కేస్ ఫైల్ చేయడానికి వచ్చారు. మనం ఈ వీడియోలో చూడొచ్చు. సో, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు అంటే ఆ సాలరీ కోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటాడో, ఆ సాలరీ మీదనే వాళ్ళ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ సాలరీలు ఇవ్వకుండా తను ఆ డబ్బుల్ని మొత్తం సొంతానికి వాడుకొని 2, 3 కంపెనీలని కూడా మోసం చేయడం జరిగింది. తను మొత్తం నేనే చూసుకుంటాను, నేనే మెయింటైన్ చేస్తానని చెప్పి కూడా చాలా మంది ఇన్వెస్టర్‌లని మోసం చేశాడు ఈ కాంతిదత్ అనే పర్సన్. సో, మనం చూసుకున్నాం రీసెంట్‌గానే సస్టెన్ కార్ట్ అనే కంపెనీలో కూడా ఇన్వెస్టర్‌లని మోసం చేశాడు. మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. కాంతిదత్ అనే పర్సన్ మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని జాబ్‌లో పెట్టుకొని మమ్మల్ని ఎంప్లాయీస్ లాగా పనులు చేయించుకొని మాకు జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారని ఎంతోమంది ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు ధర్నా చేయడం అయితే జరుగుతుంది. సో, మనం రీసెంట్‌గానే చూసుకున్నాం. సస్టెన్ కార్ట్ అనే ఒక కంపెనీలో తను ఒక కో ఫౌండర్‌గా ఉండేవాడు. సో, తనే ఆ కంపెనీని స్థాపించి అక్కడ కూడా మోసాలకు పాల్పడ్డాడు. ఒక ఇన్వెస్టర్ వచ్చి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ ఇన్వెస్టర్ల డబ్బుల్ని కూడా సొంత డబ్బులకి వాడుకొని తన సొంతానికి వాడుకొని వాళ్ళని మోసం చేశారని సస్టెన్ కార్ట్ ఇన్వెస్టర్లు వచ్చి ఆరోపణలు చేయడం జరిగింది. ఇందులో శిల్పారెడ్డి గారు కూడా ఆరోపణలు చేశారు. తను కూడా విక్టిమే అని. అదే కోణంలో అయితే ఇప్పుడు నయోమి అండ్ తృతీయ జ్యువెలరీ ఏదైతే ఉందో ఈ కంపెనీస్ కూడా వచ్చి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎలాంటి జీతాలు ఇవ్వలేదు ఒక 3, 4 నెలలుగా. అడిగితే మాత్రం మా మీదే కేసు పెడుతున్నారని చెప్పి వీళ్ళు ఇప్పుడు రిటర్న్ కేసు పెట్టడానికి అయితే వచ్చారు. అసలు వాళ్ళకేం కావాలి? అసలు వీళ్ళకేం కావాల్సింది మెయిన్‌గా తెలుసుకుందాం మనం. అసలు ఏం జరిగింది ఏంటనేది. నమస్తే అండి. మీ పేరు? అఖిల్. అఖిల్. అసలు మీరు ఏం చేస్తారు? అసలు ఎక్కడి నుంచి? నయోమిలో కెఫేలో క్యాషియర్ కింద చేస్తున్నాను. వైజాగ్ నుంచి వచ్చానన్నమాట. ఓకే. అసలు ఏం జరిగిందండి? అసలు ఈ కాంతిదత్ అనే పర్సన్ ఎవరు? అసలు ఏం జరిగింది? ఎందుకు కేసు పెట్టడానికి వచ్చారు? కాంతిదత్ అనే అతను మా ఎండి. ఓకే. నేను 2 ఇయర్స్ నుంచి నయోమిలో పనిచేస్తున్నాను. సేమ్ అదే పొజిషన్లో క్యాషియర్ కింద. లాస్ట్ 3 మంత్స్ నుంచి సాలరీ ఇవ్వడం మానేస్తున్నారు. ఓకే. అడుగుతుంటే రేపు అంటున్నారు. సడన్ గా బంద్ చేస్తారు అది కూడా కెఫే కూడా. సో, రీసెంట్ గా కూడా చూసుకున్నాం సస్టెన్ కార్ట్ అనే కంపెనీలో కూడా తను మోసం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు. అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అండ్ తృతీయ అనే ఒక జ్యువెలరీ షాప్ లో కూడా తను అలానే వాళ్ళని కూడా మోసం చేశారని చెప్పి వాళ్ళు కూడా ఆరోపించడం జరుగుతుంది. సో, ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం చెప్పకుండా అతను అలా ఎందుకు చేస్తున్నారు? ముందు నుండి ఎలా ఉండేది? సాలరీస్ అవన్నీ కరెక్ట్ గానే పే చేసేవాళ్ళు? ఫస్ట్ లో మిగిలిన ఎండీలు ఉండేవారు. వాళ్ళతో పాటు సాలరీ బాగానే ఉండేది. లాస్ట్ 4-5 మంత్స్ నుంచి సాలరీ లేట్ గా రావడం అవుతుంది. ఈ మంత్ సాలరీ నెక్స్ట్ మంత్ 28కి 30కి రావడం అవుతుంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి సాలరీ ఇవ్వడం మానేశారు మొత్తాన్ని మాకైతే. సో, అతను ఏంటి ఎండియా లేదా ఫౌండరా? అసలు ఏమని చెప్పేవాడు మీకు? లేదు అతనే ఎండి, మొత్తం అతనే. కాంతే మొత్తం ఎండి ఓనర్ మొత్తం అని కాంతే మొత్తం. సో, మిగతా ఇన్వెస్టర్లు ఉన్నా కూడా మీకు ఫేస్ ఆఫ్ ది కంపెనీ మీకు అతనే కాంతిదత్. కంపెనీ ఓన్లీ కాంతే మాకు. ఓకే. సో, అసలు మీకు ఇప్పుడు ఏం కావాలని చెప్పొచ్చారు ఇక్కడికి? మాకు సాలరీ కావాలని అడుగుతున్నాం అంతే. ఓకే. ఆ, సో, ఇక్కడ మిగతా ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి. చాలా మంది వెండర్స్ కి కూడా తను మనీ ఆపేయడం జరిగింది. సో, కొన్ని లాక్స్ ఆఫ్ మనీ కూడా స్టక్ అయిపోయాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ఇతను కూడా ఒక వెండర్ అనుకుంటా. అది యాహ్! ఎగ్జాటిక్ వెజిటబుల్ సప్లయర్. ఓకే. సో, మీరు చెప్పండి అసలు మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి? నాకు 4,50,000 రావాలన్నది. ఓకే. అసలు ఈ కాంతిదత్ అనే పర్సన్ ఎప్పటి నుంచి మీకు తెలుసు? క్రాంతి నాకు సంవత్సరం నుంచి తెలుసు. ఓకే. ఇంతకు ముందు వేరే షెఫ్ ఉండే వాళ్ళతోటి పరిచయం మనకు. సో, ఎన్ని మంత్స్ నుంచి మీ డబ్బులు ఆగిపోయాయి? 5 మంత్స్ నుంచి సో, మీరు అతను అడగలేదా నాకు మనీ కావాలి అని? అడిగినాం, చాలా సార్లు అడిగినాం. ఈ ఇస్తాం అన్నారు. ఇంక ఇప్పుడు దాకా ఇవ్వలేదు. సో, మీకు ఇప్పుడు మొత్తానికి మీ డబ్బులు మీకు వెనక్కి రావాలని పోరాటం చేస్తున్నారు. అవును మరి, మాకు డబ్బులు కావాలి. సో, ఇక్కడ ఇంకొక వెండర్ కూడా ఉన్నారండి. అతను కూడా మోసపోయారు. ఇక్కడ చూస్తున్నాను కదా! అసలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో, ఈ కాంతిదత్ బాధితులు అని చెప్పుకోవచ్చు. నిజంగానే సస్టెన్ కార్ట్ కానీ చాలా కంపెనీస్‌కి అతను కో ఫౌండర్‌గా ఉండడం అండ్ ఫేస్ ఆఫ్ ది కంపెనీ అని అతనే అని చెప్పుకోవడం, చాలా మందిని మోసం చేయడం జరుగుతుంది. సొంతానికి వాడుకోవడం అనేది కంపెనీ డబ్బులు ఏదైతే ఉన్నాయో తన సొంతానికి వాడుకోవడం అండ్ ఎంప్లాయీస్‌కి ఏ జీతాలు ఇవ్వకుండా వాళ్ళని వేధించడం అయితే జరుగుతుంది. అదే ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా అతను ఉండడం జరిగింది. సో, ఇప్పుడు తనకి ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి? కేసు అతని మీద ఫైల్ చేశారు వీళ్ళు. సో, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటంటే మీరు చెప్పండి. అసలు మీకు ఎప్పటి నుంచి తెలుసు కాంతిదత్? कितने साल से पता है आपको कांतिदत्त? 2 साल 2 साल से पता है। कितना पैसे चाहिए देना है तुमको? 3,30,000 3,30,000. సో, మనం ఈచ్ వెండర్ కి మనం ఏ వెండర్ కి చూసుకున్నా లాక్స్ ఆఫ్ మనీ పెండింగ్ లో ఉంచారు. సో, మనం చూడొచ్చు ఇక్కడ నయోమి కెఫే కి సంబంధించిన వాళ్ళే కాదు, తృతీయ రైట్
తృతీయ జ్యువెలరీస్ దాంట్లో కూడా తనే ఫేస్ ఆఫ్ ది కంపెనీ అన్నమాట. తనే ఎండీగా ఉండేవాడు. సో వీళ్ళని కూడా తను అలానే మోసం చేయడం జరిగింది. సో కంపెనీ ఎప్పుడు పెట్టారండి అది? తృతీయ అనేది బ్రాండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 8కి లాంచ్ అయ్యింది. సో యాక్చువల్లీ ఇనిషియలీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ మిస్టర్ కాంతి దత్, బట్ past from 3 months is not paying my salary. I am the manager for Tritiya Fine Jewelers. Even నా ఎంప్లాయీస్కి ఇంకా శాలరీ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఈ రోజు ఈ పరిస్థితి ఇక్కడ ఎందుకు వచ్చానంటే మా నయోమి కో పార్ట్నర్ మిస్టర్ కాంతి దత్ కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. రేపు నాకు నా స్టాఫ్ రాదని ఏం గ్యారంటీ అనేది ఆ భయంతో నేను ఇంకా వచ్చి నా కడుపు కోసం నా ఫ్యామిలీ కోసం మేము జాబ్ చేస్తున్నాము. సో 3 months శాలరీ ఇవ్వకపోతే ఎంత కష్టం అనేది మాకు తెలుస్తుంది. సి అట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఎర్నింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ మెయిన్ ఆ శాలరీ ఇవ్వకపోవడం కారణం వల్లనే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానండి. సో మీరు అంటున్నారు కాంతి దత్ కో ఫౌండర్ అని. సో వేరే ఫౌండర్స్ ఉంటారు కదా, సో వేరే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? త్రిత్యాలోని ఇన్వెస్టర్స్ ఇప్పుడు నయోమిస్లోని ఎట్లా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారో సేమ్ థింగ్ త్రిత్యాలోని ఇంకా అట్లనే పార్ట్నర్స్ ఉన్నారు. సో ఇనిషియలీ మాకు స్టార్టింగ్ ఎటువంటి ప్రాబ్లం రాలేదు శాలరీస్కి, బట్ లాస్ట్ 3 months నుంచి నాకు బీయింగ్ అ మేనేజర్ అక్కడికి నాకు గత 3 months నుంచి శాలరీస్ ఇవ్వడం బంద్ చేశారు. ఎప్పుడైనా నేను టిల్ ఎస్టర్డే ఐ వాజ్ రిక్వెస్టింగ్ హిమ్ కొద్దిగా నాకు కావాలని అంటే దెర్ ఇస్ అ నో రెస్పాన్స్ ఫ్రమ్ మిస్టర్ కాంతి దత్ రిగార్డింగ్ దిస్. సో నిన్న మా ఎంప్లాయీస్కి నయోమికి ఎంప్లాయ్కి అలా జరిగితే మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం అవుతుందా, ఏమైనా ఇష్యూ రిలేటెడ్, ఎందుకంటే మేము కెరియర్కి ఫోకస్ చేసిన వాళ్ళు, మాకు మార్కెట్లో పేరు ఉంది ఒక సిండికేట్లో. సో దానివల్ల అది స్పాయిల్ అవ్వద్దని కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి నా శాలరీ నా న్యాయం కోసం నేను నా ఎంప్లాయీస్ వచ్చినాం మేము ఇక్కడికి. ఓకే. సో కాంతి దత్ అనే పర్సన్ 3 months గా శాలరీస్ ఇవ్వట్లేదు అంటున్నారు. అంతకు ముందు మీకు కరెక్ట్ గానే శాలరీస్ వచ్చేవని అంటున్నారు. సో ఇలా తను శాలరీస్ ఆపేయడానికి గల కారణాలు ఏంటో తెలుసా మీకు? నో మేడం, దాన్ని బట్టి అయితే తెలియదు. మేము మాత్రం చాలా విశ్వాసంగా తనతో మేము పనిచేసాము, ఒక నమ్మకం పెట్టుకున్నాం. ఈ రోజు కాకపోయినా రేపైనా తను ఇస్తాడన్న నమ్మకంతో ఈ రోజు తను మాకు జీతం ఇస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో మీరు కేసు ఫైల్ చేశారా అతని మీద? నేనైతే ఏం కేసు ఫైల్ చేయలేదండి. జస్ట్ ఇప్పుడు ఈ నయోమి ఎంప్లాయీస్ జరిగింది, రేపు నాకు జరగదని ఏం గ్యారంటీ. రేపు నేను వెళ్ళినా రేపు నాకు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుని పోయి నా మీద ఏమైనా కేసు ఏమైనా వస్తే బీయింగ్ అ లేడీ నా సెక్యూర్ నేను చూసుకోవాలి కదండి. నా బాబుని తీసుకొని వచ్చాను నేను ఈ రోజు. హీఈస్ నాట్ వెల్ ఆల్సో. ఐ బాట్ హిమ్ హియర్ టు ఫైట్ ఫర్ మై శాలరీ. సో కాంతి దత్ ఎంప్లాయీస్ మీద కేసు పెట్టడం జరిగిందా శాలరీస్ అడుగుతున్నారని? అట్లాంటివి అయితే ఏం లేవండి కేసు. ఎందుకంటే ఇప్పుడు నిన్న నయోమికి ఇట్లా జరిగింది, రేపు మాకు ఇంకా జరుగుతుందన్న భయం ఉంది మాకు. ఇప్పుడు తృతీయలో మాత్రం అలాంటిది ఏం లేదు. జరగలేదు. నయోమి ఎంప్లాయీస్ కి జరిగింది. అవును, నయోమి ఎంప్లాయీస్ కి జరిగిందండి. ఇప్పుడు ఎందుకంటే రేపు నాకు ఈ మంత్ ఎండ్ వరకు కమిట్మెంట్ ఇచ్చారు. నేను రేపు డిసెంబర్ 1st week వెళ్తే రేపు నాకు ఇలా చేస్తారని ఏం గ్యారంటీ. ఏదైనా జరగొచ్చని ఆ భయంతో నేను ఈ రోజు వచ్చాను ఇక్కడికి. సో ఇంకా ఎవరు ఉన్నారండి ఇక్కడ? అసలు ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళకి కూడా శాలరీస్ ఆపేయడం జరిగింది అని అంటున్నారు. ఆల్మోస్ట్ అండి నయోమి సో మీ మీద కేసు పెట్టడం. నిన్న శాలరీ కోసం వెళ్ళి అడిగితే జస్ట్ నార్మల్ స్నాప్ అనే వీడియో కోసం వీడియో తీసుకున్నా, దానికోసం వీడియో తీసానని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాకు జైల్లో పెట్టారు లోపల. ఓకే, మీ శాలరీ మీరు అడిగినందువల్ల కోసం వెళ్ళినందుకు షాప్ లోకి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ ఏనా అండి? అంటే ఇక్కడ తృతీయ కానివ్వండి, లేదంటే ఇక్కడ నయోమి కానివ్వండి. నయోమి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? నయోమి మొత్తం 3 branches ఉండేవి. బట్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కాజాగూడ. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మొత్తంగా రిమూవ్ చేసేసారు. ఇప్పుడు కాజాగూడ రన్నింగ్ లో ఉంది, దానికి కూడా సపరేట్ ఎంఈసీ వాళ్ళు. సో ఇప్పుడు ఎవరైతే ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా మోసపోయారా? అంటే ఏంటి, కాంతి దత్ అనే పర్సన్ ఫేస్ ఆఫ్ ది కంపెనీ అని అంటున్నారు కదా. సో ఓన్లీ ఎంప్లాయీస్ ని మోసం చేస్తారా, లేదంటే ఇక్కడ ఇన్వెస్టర్లు వీళ్ళు కూడా మోసపోవడం జరిగిందా? అసలు ఏంటి? ఆమె ఇన్వెస్టర్ కోసం మోసపోవడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు కూడా, కొంతమంది అయితే ఇంకా నమ్మకంతో ఉన్నారు ఇంకా. ఆమె అంత 3 months నుంచి సాలరీస్ ఇవ్వకపోయినా కూడా అంత నమ్మకంగా ఉన్నారంటే అసలు అతని మెంటాలిటీ ఏంటి? అతను మీకు ఏం చెప్పేవాడు? అంత మెంటల్గా ఎందుకు పని చేస్తామంటే ఆల్రెడీ 2 years నుంచి పని చేస్తున్నాం. సేమ్ అదే పొజిషన్లో వచ్చాను, అదే శాలరీ బాగానే ఉంది. లాస్ట్ 3 months ఏదైనా అడిగినా సరే అది ఇది స్టోరీ కథలు చెప్తా ఉండి ఇవ్వడం మానేస్తున్నారు. అడిగితే రేపేస్తా అన్నారు అనమాట. ఎంత అడిగినా ఇవ్వడం మానేస్తున్నారు వాళ్ళు, అంతే. సో కాంతి దత్ బాధితులు నయోమి ప్రాపర్టీ ఓనర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళకు కూడా కొన్ని lakhs of money అనేది ఇవ్వాల్సి ఉందంట. సో అతను ఏమి చెప్పకుండా మాట దాటేయడం కానివ్వండి, లేదంటే వాళ్ళ రెస్పాండ్ అవ్వడం కానివ్వండి జరిగింది. సో వాళ్ళతోనే మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. నమస్తే అండి. నమస్తే అండి. ఏం లేదండి, ఫస్ట్ టీడీఎస్ పే చేయలేదు. 10% ఆఫ్ ది అమౌంట్ గవర్నమెంట్కి మనం పే చేయాలన్నమాట. 4-5 months తర్వాత నా దగ్గర నుంచి కట్ చేసేస్తున్నాడు.
కట్ చేసుకొని టీడీఎస్ ఎందుకు పే చేయట్లేదు, నేను పంపిస్తాను, డాక్యుమెంట్ పంపించు, ఇది పంపించు అని చెప్పడము. ప్లస్ ఏదన్నా చిన్న ఇష్యూ ఏదన్నా వస్తే కూడా డాక్యుమెంట్ పంపించలేదు, ఇది పంపించలేదు అని చాలా న్యూసెన్స్ చేస్తున్నాడు అనమాట. అయితే దాని తర్వాత లాస్ట్ నవంబర్ నుంచి రెంట్ కూడా పంపించడం స్టార్ట్ అయిపోయింది. రెంట్ కూడా టైంకి వచ్చేది కాదండి. 15 days కోసం 15th of the month కానీ అట్లా పంపించేవాడు. ఏదన్నా ప్రతిదీ కాల్ చేసి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఏదో ఈజ్ అరౌండ్ 22 years నన్ను కలిసినప్పుడు 2 years బ్యాక్ వచ్చాడు. ఇట్లా కాఫీ షాప్ చేస్తాను అన్నప్పుడు చెప్పాం, మేము అన్నీ చెప్పాం, ప్రాపర్టీ ఇది ఉంటుంది, దిస్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియా అన్నీ చెప్పి మేము ఇచ్చాం, అగ్రిమెంట్ చేసాం. బట్ దాని తర్వాత ఒకరి తర్వాత ఒక బిజినెస్లో ఓపెన్ చేసుకుంటా, అందరినీ చీట్ చేసుకుంటా, ఇది నేను ఒక ఓనర్ కూడా కాదు, మల్టిపుల్ ల్యాండ్ ఓనర్స్కి ఇట్లానే ఈ చేస్తాను. విషయం మీకు ఎప్పుడు తెలిసిందండి? ఇలా తను చాలా మందిని మోసం చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఎప్పుడు తెలుసు? 4-5 months నుంచి తెలుస్తుందండి. వీ బీన్ ట్రాకింగ్ ఇట్. మేము వేరే ప్రాపర్టీ ఓనర్స్తో కూడా మాట్లాడాము. బంజారాహిల్స్లో ఇట్లానే ఓపెన్ చేశాడు, కాజాగూడలో ఓపెన్ చేశాడు. అండ్ బంజారాహిల్స్లో కూడా వాళ్ళ ఓనర్ బయటికి పంపించేశారు బికాస్ దే డెంట్ పే రెంట్. అండ్ ఆమెకు కూడా చాలా పెయిన్ఫుల్ సాగాలాగా చేశారు. అండ్ వీ బీన్ ట్రాకింగ్ హిమ్ అండ్ దిస్ హెస్ బీన్ అ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఫర్ హిమ్. మీకు కూడా అర్థమవుతుంది, ఎంప్లాయీస్కి చేయట్లేదు, రెంటల్ వాళ్ళకి చేయట్లేదు. 3 companies చూస్తున్నామండి. బికాజ్ సస్టైన్ కార్ట్ అని చెప్పి వాళ్ళు కూడా మోసపోయారు చాలా మంది ఇన్వెస్టర్స్. అండ్ అలాగే ఇప్పుడు నయోమి అండ్ తృతీయ అని కూడా చెప్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్క కంపెనీలో co-founder గా ఉన్నానని చెప్పి, ఇన్వెస్టర్ అని చెప్పి, తనే ఫేస్ ఆఫ్ ది కంపెనీ ఉండి సో చాలా మందిని మోసం చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఎంత అమౌంట్ అనేది తను ఇవ్వాల్సి? మాకు ఆల్మోస్ట్ 45 lakhs వర్త్ ఇవ్వాలండి రెంటల్సే. ఓ టీడీఎస్ వర్త్ మనకి ఆల్మోస్ట్ ఒక 7-8 lakhs ఉంది, రెంటల్ 39 lakhs ఉందండి. లాస్ట్ 6 months నుంచి పే చేయట్లేదు, లాస్ట్ 1 year నుంచి వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే 6 months మాకు అడ్వాన్స్ ఉంది కాబట్టి ఆ 6 months ఏంది 1 year నుంచి పే చేయట్లేదు. అండ్ ఏమన్నా అడిగితే కూడా ఎప్పుడు ఫోన్కి ఉండడు, బ్లాక్ చేసేస్తాడు నంబర్. ఏదైనా ఉంటే కూడా ర్యాష్గా మాట్లాడడం, నువ్వెంత ఇదంతా ఇదే అయిపోయింది. ఏదైనా వెళ్తే లీగల్గా చూసుకుందాం ఇది ఇట్లానే మాట్లాడతాడు కానీ ఏది తిన్నంగా మాట్లాడు. అండ్ అందుకే ఆల్మోస్ట్ మాకు 45 lakhs కావాలి, వాటితో తీసుకోవాలనే మా ఇంటెన్షన్ కూడా ఉంది. ఒక 22 years పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఇలాగా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి కెఫేస్ పెడుతున్నామంటే సో చాలా మంది నమ్మించారు ఆ పర్సన్ ఎంత తక్కువ ఏజ్ లో. అంటే శిల్పారెడ్డి గారు కూడా సో అంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇండస్ట్రీలో ఉండి తను కూడా నమ్మి మోసపోవడం జరిగింది. సో మీరు ప్రాపర్టీ ఇచ్చినప్పటి నుండి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండేది? ఫస్ట్ 4-5 months బాగా చేశాడండి. దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది వెరీ బ్యాడ్ ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే కూడా అక్కడ అంతా పాడిపడిపోయిన చైర్స్, ఫుడ్ పాడిపోయింది, ఎలుకలు చనిపోయి. నిన్నైతే నేను ఎలుకలు చనిపోయినాయి నేను తీయాల్సి వచ్చింది, పాములు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాపర్టీలు ఎవరికైనా ఏమైనా అవుతే ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో అందుకే నాకు నా ప్రాపర్టీ నాకు కావాలి, ప్లస్ దాన్ని క్లీన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకే దానికే మేము ఓన్గానే చేసుకుందాం అనుకున్నాం. బికాస్ ఐ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ, ఐ వాంట్ మూవ్ ఇన్ టు మై ప్లేస్, ఐ డోంట్ వాంట్ ఎనీ దిస్ పెయిన్ఫుల్ సాగా. ఏదంటే 22 years వచ్చినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. ఫస్ట్ చెప్పినప్పుడు ఆల్రెడీ సస్టైన్ కార్ట్ అన్న బిజినెస్ ఉంది, నేను రన్ చేస్తున్నాను, ఇక్కడ చేశాను, స్టార్ట్అప్ చేశాను. మేము నమ్మించడం ఏం లేదు, మనకి ఏంటంటే మనకి రెంటల్ వస్తుంది, అగ్రిమెంట్స్ ఉన్నాయి, మనకి ఏంది లేదు, మనకి ప్రాపర్టీ రెంటల్ ఇచ్చాము యాజ్ అ రెంటల్ లాగా చెప్పి బిజినెస్ ప్లాన్ అడిగే ఇచ్చాము. హిస్ ఇంటెంట్ వాజ్ ఆల్సో బిజినెస్ ఫస్ట్ 6 months. ఈయనకు మోసం చేసే ఇంటెంట్ ఉందనుకోండి, ఆ డబ్బులు వేరే చోటు బిజినెస్ బాగానే నడిచేది, కాకపోతే డబ్బులు వేరే చోటికి డైవర్ట్ చేయడం, మోసం చేయాలనుకుంటే ఆయనకి 4-5 లక్షలు సరిపోవండి నెలకి. ఈ వాంట్స్ టు మేక్ బిగ్ స్కామ్స్, క్రోర్స్ చేయాలి, అది ఆయన ఇంటెన్షన్. సో అందుకే ఇట్లా ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఇంకా హైదరాబాద్లో నాలాగా వేరే ల్యాండ్ లార్డ్స్ కూడా ఫేస్ చేయకూడదు. అండ్ రీసెంట్ కూడా కపుల్ ఆఫ్ అదర్ ల్యాండ్ లార్డ్స్ కూడా ఐ థింక్ వాళ్ళు మాట్లాడితే ఇంకా బెటర్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఇట్లానే ఉంటుంది, ఏదైనా ఉన్నా కానీ రెంట్ టైంకి పే చేయడు, మళ్ళీ ఏదైనా ఉంటే కూడా చాలా ర్యాష్గా మాట్లాడడం, ఫోన్లు దొరకడు. అండ్ ఈవెన్ దేర్ పార్ట్నర్స్ ఆర్ లైక్ దట్. మిస్ వాళ్ళు నిఖిత అండ్ ఆకాష్ కూడా, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ బికాస్ దే ఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ, దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్. దే హ్యావ్ టు క్లియర్ ఆల్ ది డ్యూస్, నావి, ఎంప్లాయీస్వి, వెండర్స్ది, and they have to make sure everyone is paid off. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే మన లీగల్ సిస్టమ్ కూడా సరిగా లేదు. బేసికల్గా చెప్పాలంటే ఇప్పుడు రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది కూడా దాని ఏదో లూప్ హోల్స్ తీసుకొనేసి దే వాంట్ టు
దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనేది ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. వేరే ఒక చోట ఏదో రెంటకని తీసుకునేసి నమ్మించి మోసం చేసి రెంటకని తీసుకునేసి దాన్ని చూపించేసి వేరే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేసి తీసుకోవటం బట్ మల్టిపుల్గా ఇంకో ప్రాపర్టీ దే ఆర్ డూయింగ్ లైక్ దట్ అనమాట. సో అట్లా ఏంటంటే జనాల చీటింగ్ బాగా అలవాటు అయిపోయింది. దే వాంట్ టు మేక్ ఫాస్ట్ బక్, బేసికల్గా అది జరుగుతూ ఉంది. సో దాన్ని ఎట్లయినా కానీ ఎయిదర్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ స్ట్రింజెంట్ యాక్షన్, అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మేమంటే కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. తెలియని వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా ఇష్యూస్ చేయాలన్నా కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. అవును, ఇప్పుడు మరి వాళ్ళ ప్రాపర్టీని ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవాలి? ఇలాంటి ఇప్పుడు మామూలుగా సొసైటీలో ఇలాంటి ఫ్రాడ్ పీపుల్ ఉంటే ఎట్లా కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ దే హ్యావ్ టు హ్యావ్ ఏ సపరేట్ ఒక లా, జీవోన తీసుకురావాలా. ఒక లా అనేది కూడా స్ట్రిక్ట్ చేయకపోతే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఎందువల్లంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది బేసికల్గా. ఇప్పుడు ఎవరికి ఏదైనా జరిగిందనుకోండి, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అల్టిమేట్గా? ఇప్పుడు న్యాయం అనేది జరగాలి కదా. ఇప్పుడు సొసైటీలో పోలీస్ వ్యవస్థ కానీ లీగల్ వ్యవస్థ అనేది కానీ మామూలు కామన్ మ్యాన్కి న్యాయం జరిగేటట్టుగా ఉండాలి. అలాంటి పరిస్థితి లేదండి ఇప్పుడు ప్రస్తుతం. ఇలాంటి చీటర్స్ దే ఆర్ బయింగ్ ఆల్ ద పీపుల్. ఎందువల్లంటే వీళ్ళు పబ్లిక్ నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొనేసి ఆ డబ్బులతో సిస్టమ్ని మ్యానిపులేట్ చేసేదానికి వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఇట్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడు ఈ ఇష్యూలో మనం చూసుకుంటే కాంతి దత్కి ఎలాంటి శిక్ష పడాలి అని అనుకుంటున్నారు? లేదండి, అతనికి ఎలాంటి శిక్ష అనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ అండి. ఇప్పుడు మీరు అనేది కాదు చేయాల్సింది. గవర్నమెంట్ ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఏం యాక్షన్ చేయాలనేది. సో గవర్నమెంట్ నోస్ ఎవ్రీథింగ్ ఎట్లా చేయాలి. బట్ దే హ్యావ్ టు ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ ఏదో ఒక ఇప్పుడు మీరు న్యూస్ చెప్తారు, 2 రోజులు టీవీలో స్క్రోలింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతే ఇది ఎట్లా కాదు. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఎంతమంది చూడండి పాప అమాయకులు ఎంప్లాయీస్ ఎంతమంది వాళ్ళ శాలరీస్ రాకుండా 4 to 5 months పోతే వెండర్స్కి ఇవ్వలేదు. అట్లా ఆ విధంగా ఇతనైతే ఈ కాంతి దత్ అనే అతను చేసిన ప్రతి బిజినెస్లోనూ చీట్ చేశాడు నమ్మించేసి. మల్టిపుల్ సస్టైన్ కార్డులు అట్లా చేశాడు. పోతే నేను ఇక్కడ జూబ్లీహిల్స్ మా ప్రాపర్టీ దగ్గర రెంట్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అట్లా బంజారా హిల్స్లో ఆమె లేడీ పాపం, ఆమె చాలా స్ట్రగుల్ అయింది. ఆమె చాలా ఇబ్బంది పడి మొత్తానికి ఫైనల్లీ షీ సెంట్ హిమ్ అవుట్. పోతే అట్లా కాజాగోడ్లో కూడా మోసం చేశాడు. అట్లా ఒకటి కాదు, వేరెవర్ హి గోస్ హి ఈస్ డూయింగ్ లైక్ దట్ అట్లా. సో దీన్ని ఎట్లా చేయాలనేది లా హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకోవడం అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది జనరల్గా. ఇప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు, బట్ అల్టిమేట్గా ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. అట్లా కాకుండా లీగల్గా పోలీసు వాళ్ళే ఈ వ్యవస్థని ఇలాంటి చీటర్స్ని, ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళని ఎట్లా అరికట్టాలని దే షుడ్ హ్యావ్ గెట్ ఏ గుడ్ ఇది లా తీసుకురావాలండి. అప్పుడే ఇట్ విల్ బి. సో ఇప్పుడైతే తృతీయ అండ్ అలాగే నయోమి కెఫేలో పనిచేసే ఎంప్లాయీస్ అయితే కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి ఏంటి అనేది. కెమెరామెన్ జాఫర్తో కౌసల్య, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.